ఎడార్ల ప్రవాహములు 11వ దినపాఠం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. భూమి ఆకాశమును సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. కీర్తనలు 134వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఎక్కువ దుఃఖంతో నిండుకొని రాత్రి సమయంలో దేవుని మందిరమందు దేవుని ఆరాధించుట సామాన్య సంగతి కాదని నీవు అనవచ్చును. అయితే అలాగూ చేసినప్పుడే ఆశీర్వాదం ఉన్నది. నీ విశ్వాసము పరిపూర్ణముగా నున్నదో లేదో అదే సరి అయిన పరీక్ష. నేను నా స్నేహితుని ప్రేమించుచున్న ఎడల చలికాలము నేను అతనికి ఏమి అవసరమో దానిని చేయవలెను. దైవ ప్రేమ విషయంలోనూ అంతే. జీవిత ఆనంద గానములు ఆకాశంలోనికి వెళ్ళుచు దాని ఫలములు చెట్టున కనబడుచున్న వేసవి సూర్యకాంతిలో నేను దేవుని స్తుతించుట చాలా సులభమైన సంగతే. అయితే పిట్ట పాడుట మానివేసి పండు చెట్టు నుండి రాలిపోయినప్పుడు నా హృదయంలో నుండి పాడగలనా? రాత్రి కాలంలో దేవుని మందిరంలో నిలవబడగలనా? తన రాత్రి ఆయనను ప్రేమింపగలనా? తన గెత్సెమనెలో ఒక గడి అయినను ఆయనతో మెలకువగా నుండగలనా? ఆయన సిలువను మోయుటలో సహాయపడగలనా? ఆయన మరణ సమయములో మరియయు తాను ప్రేమించిన శిష్యుడును ఉన్నట్టు నేను కూడా ఆయన పక్కన నిలువగలనా? నికోదేముతో కలిసి క్రీస్తు శరీరమును తెచ్చుకొనగలనా? అప్పుడు నా ఆరాధన సంపూర్ణమగును. నా ఆశీర్వాదం మహిమకరమైనదై నా ప్రేమ ఆయన దీనత్వములో ఆయన యొద్దకు వచ్చినది. నా విశ్వాసము తాను తగ్గించుకొనుటలో ఆయనను సమీపించినది. ఆయన అవమానపరుచుకొనుటలో ఆయన సార్వభౌమత్వమును నా హృదయమును గుర్తించినది. కనుక నాకు ఆయన దానము కావలెనని ఆశింపను, కానీ ఆయనయే నాకు కావలెనని కోరుదును. నేను రాత్రిలో ఆయన మందిరంలో నిలవబడినప్పుడు నేను ఆయనను ఒక్కడనే అంగీకరించితిని. నా జీవిత లక్ష్యము సంతోషము, సమాధానము, ఆశీర్వాదము కాదు గాని ఆయనయే. ప్రభువా, నీవు ఏ రహదారిలోనైనను ఎలాగైనను నన్ను నీవు మాత్రమే మన ఇంటికి తోడుకొని వెళ్ళుము. కనుక విశ్వాసము ఆయనకు బంధించి పెట్టును, ప్రేమ ఆయన నడిపింపుకు లోనై వెళ్ళుము. నా ప్రార్థన నెరవేరు వరకు నా ఆత్మ ఆయనను వెంటాడును. మార్గము చీకటిగా నున్నను పర్వాలేదు, చెల్లింపవలసిన క్రయము ఎక్కువైనను పర్వాలేదు. నా గమ్యస్థానము నేనెలాగూ చేరవలెనో ఆయనకు బాగుగా తెలియను. వద్దని మాత్రము నేనెన్నడూ ఆయనతో చెప్పను. ఇక్కడ నా దేవుడు నాకు మహిమగా నున్నాడు, అక్కడ నా ప్రతిఫలముగా నుండును. ఆమెన్. ప్రైజ్ లార్డ్.